విడాకుల పేపర్ల మీద చివరి సంతకం పడింది. ఆ సంతకం శబ్దం వాళ్ల ప్రేమకు వేసిన చివరి గీతలా అనిపించింది. గదిలో నిశ్శబ్దం. గడియారం టిక్ టిక్ మాత్రమే వినిపిస్తోంది. ఆమె తల దించుకుని కూర్చుంది. అతను మాత్రం కోపంగా ఫైల్ మూసి పక్కకు విసిరేశాడు. ఎప్పుడో నవ్వులతో నిండిపోయిన ఆ ఇల్లు ఈరోజు పరాయి మనుషుల మధ్య ఉన్న చల్లదనంతో నిండిపోయింది. ఆమె నెమ్మదిగా లేచింది. టేబుల్ మీద ఉన్న మంగళసూత్రాన్ని ఒక్కసారి చూసింది. కళ్ళలో నీళ్లు మెరిశాయి, కాని వెంటనే దాచేసుకుంది. అతను అది గమనించాడు, కాని ఏమీ అరగలేదు. ఆమె బ్యాగ్ తీసుకుని డోర్ దగ్గరికెళ్ళింది. కాని వెళ్లే ముందు ఒక్కసారిగా ఆగిపోయింది. ఏదో చివరిసారి హృదయం మాట్లాడాలని ప్రయత్నించినట్టుగా. నెమ్మదిగా వెనక్కి తిరిగి అంది, వెళ్లే ముందు ఒకసారి మా అమ్మకి ఫోన్ చేసి నేను బావున్నానని చెప్పు. అతను అసహనంగా ఊపిరి వదిలాడు. ఇంకా ఈ డ్రామా అవసరమా? ఆ మాట విన్నాక కూడా ఆమె ఏమీ అనలేదు. కేవలం తలదించుకుంది. అతను విసుగ్గా ఫోన్ తీసుకున్నాడు. కాల్ చేశాడు. ఫోన్ లిఫ్ట్ అయింది. హలో అమ్మగారు, ఆమె బావుంది అని చెప్పబోతుండగా అవతల నుంచి ఒక్కసారిగా ఏడుపు వినిపించింది. బాబూ. ఆ ఒక్క మాటతోనే అతని గుండెల్లో తెలియని భయం మొదలైంది. నా కూతురు నీతో చాలా సంతోషంగా ఉందని నాకు తెలుసు బాబూ. అతను మౌనంగా నిలిచిపోయాడు. ఆవిడ ఏడుస్తూనే మాట్లాడుతోంది. దానికి క్యాన్సర్ అని తెలిసిన రోజు నుంచి అది పూర్తిగా విరిగిపోయింది బాబూ. అతని చేతిలో ఫోన్ వణికిపోయింది. కానీ నువ్వు బాధపడతావేమో అని, నీ జీవితం నాశనమవుతుందేమో అని. అది నీ ముందెప్పుడూ ఏడవలేదు. అతని కళ్ళు నెమ్మదిగా భార్య వైపు తిరిగాయి. ఆమె అక్కడే నిలబడి ఉంది, తల దించుకుని. నిశ్శబ్దంగా కన్నీళ్లు కారుతున్నాయి. డాక్టర్లు ఎక్కువ రోజులు లేవన్నారు బాబూ. ఆ మాట విన్న క్షణం అతని ప్రపంచం ఒక్కసారిగా ఆగిపోయింది. నువ్వు తన కోసం జీవితాన్ని పాడు చేసుకోకూడదని, నీకింకో మంచి జీవితం దొరకాలని అందుకే విడాకులడిగింది. అతనికి ఒక్కసారిగా గత కొన్ని నెలలు గుర్తొచ్చాయి. ఆమె దూరంగా ఉండడం, అవసరం లేకపోయినా గొడవ పడడం, రాత్రిళ్ళు దాక్కుని ఏడవడం అన్నీ ఇప్పుడు అర్థమయ్యాయి. ఆమె ప్రేమ తగ్గలేదు, అది మరీ ఎక్కువై తాను త్యాగం చేసింది. ఫోన్ అతని చేతిలోంచి నెమ్మదిగా జారిపోయింది. గదిలో మళ్లీ నిశ్శబ్దం. ఆమె వెనక్కి తిరిగి వెళ్ళిపోవడానికి అడుగు వేసింది. అప్పుడే అతను ఒక్కసారిగా ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు. ఆమె ఆశ్చర్యంగా వెనక్కి చూసింది. అతని కళ్లల్లో ఇప్పుడు కోపం లేదు, ప్రాణం పోతుందనే భయం మాత్రమే ఉంది. ఎందుకు నన్ను ఒంటరిగా వదిలి వెళ్లాలని అనుకున్నావు అని అతను ఏడుస్తూ అడిగాడు. ఆమె ఇక ఆగలేకపోయింది. చిన్నపిల్లలా గట్టిగా ఏడ్చేసింది. నీ జీవితానికి భారం అవ్వాలని అనుకోలేదు. ఆ మాట వినగానే అతను ఆమెని గట్టిగా కౌగిలించుకున్నాడు. నువ్వు భారం కాదు, నువ్వే నా ప్రాణం. ఆమె ఏడుస్తూనే అతని షర్ట్ని గట్టిగా పట్టుకుంది. అతను ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకున్నాడు. ఇక నుంచి నీ కన్నీళ్లు కూడా నావే, నీ బాధ కూడా నాదే. చివరి శ్వాస వరకు నీ చేతిని వదలను. ఆమె కన్నీళ్ల మధ్య చిన్నగా నవ్వింది. అది బాధలో పుట్టిన చివరి ప్రేమ నవ్వు. అతను ఆమె ముఖాన్ని చేతులతో పట్టుకుని నెమ్మదిగా అన్నాడు, చావు కూడా నిన్ను నాకెదురుగా తీసుకెళ్లాలంటే ముందు నన్ను దాటిపోవాలి. ఆమె వెంటనే అతన్ని గట్టిగా హత్తుకుంది. ఇద్దరి కన్నీళ్లు ఒకటయ్యాయి. ఆ గదిలో ఇప్పుడు బాధ ఉంది, కానీ ఆ బాధ కంటే పెద్ద ప్రేమ ఉంది. చివరి శ్వాస వచ్చినా విడిచిపెట్టని ప్రేమ, చావుకి కూడా ఓడిపోని ప్రేమ. ప్రేమ అంటే కలిసి ఉండటమే కాదు, ఎదుటివారి సంతోషం కోసం ప్రాణమైనా విడిచిపెట్టడం. ఇలాంటి ప్రేమ ఈ కాలంలో ఇంకా ఉందని మీరు నమ్మితే ట్రూ లవ్ అని కామెంట్ చేయండి.